హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూను? నేనండి మీ దేవినాయని మాట్లాడుతున్నాను. ఏంటి ఈరోజు అన్ని క్లాతులు చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు మీ ముందుకు ఒక కొత్తది ఒక వీడియో ఒకటి తీసుకొచ్చాను. ఏం లేదు చూడండి. అలా సైజు ప్రకారంగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజు ప్రకారంగా కరెక్ట్గా కట్ చేసుకోండి. నేను అలాగా ఒక 3 బనీన్లు ఇలా ఇలా ఒక స్మాల్ బనీన్ ఒకటి ఇలా కట్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో బాగా యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏమైందంటే నా వీడియో ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది కదా. ఇది మనకి బాగా యూజ్ అయ్యే వీడియో అండి. అందరూ తప్పకుండా చివరి వరకు చూడండి. నేను ఏం చేస్తున్నాను. అదే క్లాత్తోనైతే కనుక మనం మాప్ పెట్టుకోలేం కదండి. అందుకే ఇలాగ పొడుగ్గా మనకి ఎంత లెంత్ అయితే కావాలో మాప్ స్టిక్ అలాగా నేను కట్ చేసుకుంటున్నానండి. మీకు చూపిస్తా చూడండి. మొత్తం బనీన్లన్నీ కట్ చేసుకున్నాను. నాకు ఎన్ని పడితే అన్నీ. ఇప్పుడు అవే సింగిల్ బనీన్తోనైతే ఇల్లంతా మనం మాప్ పెట్టలేం కదండి. ఎలాగ వేస్ట్ అయ్యే క్లాతే కదా, దాన్ని ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు కదా. ఇలా చూడండి, అగో మీ ముందునే పొడుగ్గా వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, అగో పాతది ఒకటి మాప్ స్టిక్ తీసుకున్నాను మీకోసం. అంటే 2-3 రకాలుగా చేసుకోవచ్చు. నా దగ్గర ఈ టైప్ ఉందని మీకు ఈ టైప్లో చూపిస్తున్నాను. అందరూ అయితే ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, లాస్ట్ వరకు చూడండి. దాన్ని నేను ఎలా మంచిగా చేశానో చాలా బాగా వచ్చిందండి. అవి ముడేసుకుంటున్నాను. ముడేసుకోకపోతే ఏమైందండి, ఖాళీ క్లాత్స్ పెట్టేసి వదిలేస్తే ఊడిపోతుంది కదా. అలా 2 ముళ్ళు వేసుకోండి. ఏంటి అక్క 2 కలర్లు పెట్టిందని అనుకోకండి. ఇంకొక చిన్న బనీన్ ఉంది కదా అని దాన్ని కూడా అలా కట్ చేశాను. కొంచెం అది లెంత్ తక్కువగా ఉంది వైట్ బనీన్స్ కన్నాను. ఈ బనీన్ క్లాత్ ఎందుకు పెట్టానంటేనండి, చిరిగిపోదు. ఏదైనా కాటన్ క్లాత్ పెట్టామనుకోండి చిరిగిపోతుంది. చిరిగిపోతే ఏముంది, మనం చేసిన ప్రయోజనం ఉండదు కదా. ఈ బనీన్ క్లాత్ అనుకోండి ఒక 1 మంత్ అయినా వస్తుంది మనం చేసిన మాప్ స్టిక్కి. చూడండి, అలా ముడేసుకోవాలి, డబుల్ ముడేసుకోవాలి అన్నీని. ఇంకొక మాప్ స్టిక్ ఉంటే కనుక వేరే రకంగా చూపించేదాన్ని. నా దగ్గర ఇది ఉండడం వల్లే మీకు ఇలా చూపించాల్సి వచ్చింది. ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు కదా. చూడండి, చాలా బాగా వచ్చిందండి. నేను లాస్ట్లో అంతా చూపిస్తాను చూడండి. అలా ముడేసుకోవాలి అంతా. ఫినిషింగ్ టచ్ అయిపోయింది. అదే మనం క్లాత్తో పెడితే ఏమైందండి, బ్యాక్ పెయిన్ వస్తుంది కదా. ఇదైతే ఒక ఐడియా బాగుంది కదా. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో, అక్క బాగుందా లేదా అనేది ఒకసారి పెట్టండి. నేను చేసిన వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ప్లీజ్. ఓకేనా? నన్ను సపోర్ట్ కూడా చేయండి. అగోండి చూడండి, కొంచెం పైకి కిందకి ఉన్నాయని అవన్నీ సేమ్ లెంత్ అలా వదిలేసుకున్నా ఏం కాదు. ఖాళీ ఏంటంటే కొంచెం నీట్గా కనబడుతుందని నేను కట్ చేసుకుంటున్నాను. వదిలేసినా కూడా ఏం అవ్వదు. ఇంకా ఎక్కువగా క్లాత్ మీకు కనబడుతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. ఓకేనండి, మీరు అందరు కూడా ట్రై చేసి నాకు కూడా కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ బాయ్, థ్యాంక్ యూ. చూడండి, మీ అందరికీ యూజ్ అయ్యే ఐటెం కదండి ఇది. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.